హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీ ప్రసాద్ ఫ్యామిలీ వ్లాగ్స్. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇక్కడ నేను 2 kg ఫిష్ తెప్పించానండి. దాన్ని వాష్ చేస్తున్నాను. ఎలా వాష్ చేస్తున్నానో కూడా వీడియోలో చూసేయండి. పసుపు, ఉప్పు, ఇంకా నిమ్మకాయ రసం పిండేసి నిమ్మకాయ కూడా అందులో వేసేసి బాగా శుభ్రంగా ఒక 4 to 5 times కడుక్కోవాలి. ఇంకా మోర్ దెన్ కడుక్కున్నా మనకి మంచిదే అండి. ఎందుకంటే ఫిష్ మనం ఎంత కడిగినా ఆ స్మెల్ అనేది ఉండిపోతుంది. దానికోసమని ఫిష్ని మనం కేర్ఫుల్గా మంచిగా కడుక్కోవాలి. ఆల్మోస్ట్ మనమందరం కట్ చేసిన పీసెస్ తెప్పించుకుంటాము. మనం కట్ చేసిన పీసెస్ తెప్పించుకున్నా వాళ్ళు సరిగ్గా శుభ్రం చేయరండి. మనం ఇంటికి వచ్చాక ఇలా నేను చూపించాను కదా, అలా స్కిన్ కానీ ఎక్స్ట్రా కొద్దిగా బ్లడ్ కానీ అలా ఉంటుంది. అదంతా కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపించాను కదా, ఇంత క్లీన్గా శుభ్రం చేసుకోవాలి. ఆ మధ్యలో సర్కిల్స్లో మనకు అసలు ఏమీ ఉండకూడదు అనమాట. అంత నీట్గా శుభ్రంగా కట్ చేసుకొని మళ్ళీ గిన్నెలో వేసుకొని ఒక్కొక్క ఫిష్ ముక్కని మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని తీసి సపరేట్గా వేరే బౌల్లో వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి వేసి కలుపుకునే ముందు మనం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇక్కడ నేను చూపించినవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వచ్చేటప్పుడు అండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోండి. డోంట్ వరీ అండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఈ మసాలా దినుసులు ఏమేమి యాడ్ చేశానో మీకు ఇస్తాను. మీరు అందులో చూసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి ఒక్కొక్క పీస్కి పట్టేలాగా మనం కలుపుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే మనం మామూలుగా కలిపేసి పెట్టేస్తాం, అలా కాదు. ఒక్కొక్క పీస్ మనం ఫస్ట్ సాల్ట్ వేసేస్తాం కదా, సాల్ట్ వేసి ఒక్కొక్క పీస్ని తీసుకొని సాల్ట్ అంతా అంటిందా లేదా అలా అన్ని పీసెస్కి మనం సపరేట్గా కలిపి తర్వాత అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చిన్న మసాలా ప్రిపరేషన్. ఒక బౌల్ తీసుకొని ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ మసాలా, గరం మసాలా, ఇందాక నేను చూపించాను కదా వీడియోలో అదే మసాలా, ఇంకా నార్మల్ ఏ ఆయిల్ అయినా పోసుకొని మీరు అదంతా మంచిగా మిక్స్ చేయాలి. ఈ 3 బాగా కలిసేలా మిక్స్ చేసి దీన్ని మనం ఫిష్ పీసెస్లో వేసి బాగా కలిపేయాలన్నమాట. ఇందాక మీరు వీడియోలో చూసినట్టు ప్రతి పీస్కి ఈ మసాలా అంతా పట్టేలాగా సపరేట్గా మంచిగా కలుపుకొని మళ్ళీ అంతా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మినిమం ఒక 4 hours మ్యారినేట్ అవ్వాలి. నార్మల్గా మిక్స్ చేసి ఒక వీడియో తీసి పెట్టేసేయచ్చు ఒక క్లిప్లో. కాకపోతే నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చూపిస్తున్నానంటే మనం ఇంతసేపు కలపాలన్నమాట. ప్రతి ముక్కకి అంటుకునేటట్టు చాలా మంచిగా నీట్గా శుభ్రంగా ఎన్నిసార్లు మనం ఎక్కువసేపు కడుక్కున్నామో తర్వాత అన్నీ సపరేట్గా ఎలా కలుపుకున్నామో అది చాలా ముఖ్యమండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. కొద్దిగా ఓపిక బట్టి ఒక 1 hour ప్రిపరేషన్ అండి ఇది. ఫిష్ని కడుక్కోవడం, ఈ మసాలా కలిపి ఇదంతా ఒక 1 hour ప్రిపరేషన్. డెఫినెట్గా 1 hour పడుతుంది. మనం మసాలా కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇదంతా మనం పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఫిష్ ఫ్రై ప్రిపరేషన్ చూద్దాం. ఇలా ఒక్కొక్క పీసు వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చిన్న స్పూన్ తీసుకొని వేసిన తర్వాత ఒక్కొక్కసారి మనకి కడాయి అంటుకోవడం అలా జరుగుతుంది కదా, అందుకని మనం ఏం చేయాలంటే పీస్ వేసిన తర్వాత కొద్దిగా అటు ఇటు నెమ్మదిగా 2 స్పూన్స్తో మనం అటు ఇటు తిప్పుకోవాలి. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి 1 స్పూన్ తోటే మీకు కలపడం చూపించాను. 2 స్పూన్లతో అటు ఇటు ఒక 2 times ఫిష్ని తిప్పుకోవాలి చాలా నెమ్మదిగా, లేకపోతే ఫిష్ విరిగిపోతుంది అన్నమాట.
years have gone by. I've had to swallow my pride. ఎంత క్లియర్గా చెప్పాను కదా, నాకు కూడా కొద్దిగా ఫిష్ అటు ఇటు అయిందండి. కొన్ని పీసెస్ కొద్దిగా విరిగిపోయినట్టు అలా వచ్చాయన్నమాట. కానీ రిమైనింగ్ పీసెస్ మాత్రం నీట్గా ఫ్రై అయ్యాయి. ఇక్కడ నేను చూపించాను కదా, ఇలా మంచిగా నీట్గా ఫ్రై చేసుకొని ఆనియన్ ఇంకా లెమన్ పిండుకొని తినండి. చాలా మంచి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. యమ్మీ అండ్ టేస్టీ. ఓకే, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా చూస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో.